అనంగా ఒక ఊరు ఉన్నదండి. ఆ ఊర్లో చాలా జనాలు ఉన్నారు. అందులో ఒక తల్లి కొడుకు ఉన్నారు. తండ్రి లేడు, తల్లి కొడుకు ఉన్నారు. ఉంటే ఆ తల్లి అందరి ఇళ్ళల్లో పని చేసుకుంటూ, బోళ్ళు కడుక్కుంటూ, బట్టలు పిండుకుంటూ, వాకిలు ఊడ్చుకుంటూ ఆ కొడుకును చదివించుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఆమె. పక్కకు గుడిసెలో ఉంటుంది. అయితే ఆ పిల్లగాడు ఇక ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇట్లా అపార్ట్మెంట్లు ఉన్న పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు ఎట్లా చదువుకుంటుండ్రో వాళ్ళ ఇళ్ళలోనే పని చేసుకుంటూ ఈ తల్లి ఆ కొడుకును కూడా సేమ్ స్కూల్లోనే వేసింది. అట్లా అట్లా పిల్లగాడు 10th క్లాస్ వరకు వచ్చాడు. వాళ్ళతో పాటే చదువుతున్నాడు. అపార్ట్మెంట్ వాసుల పిల్లలతో పాటే ఈ పని మనిషి కొడుకు కూడా చదువుకుంటున్నాడు. 10th క్లాస్ వచ్చింది. 10th క్లాస్ వచ్చింది. అయితే ఈ ఫంక్షన్స్ అట్లా ఇట్లా ఉంటాయి కదా, ఎప్పుడు ఈమె పోదు పాపం. అపార్ట్మెంట్లో మాత్రం తల్లిదండ్రులు పేరెంట్స్ డే అని, ఈ డే అని, ఆ డే అని చెప్పి పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నను రమ్మనుడు ఈమె చూస్తుంటుంది కదా. బోళ్ళు కడిగినప్పుడు, బట్టలు పిండినప్పుడు, పని చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఈమెకు చెప్తారు కదా, ఇవాళ మా కొడుకుది ఫంక్షన్ ఉంది స్కూల్లో, మేము పోవాలి, అయితే ఆయనన్న పోవాలి లేకపోతే నేనన్న పోవాలి అని భార్య భర్త ఇట్లా ఈమెతోటి చెప్పేటోళ్ళట. తొందరగా పని చేసి పొమ్మనో లేకపోతే మళ్ళీ తొందరగా రమ్మనో ఇట్లా అపార్ట్మెంట్ మొత్తం ఈమెతోటి అనేటోళ్ళట. కానీ ఈమె కొడుకు మాత్రం ఎప్పుడు ఈమెను రమ్మనలేదట. కనీసం 6-7 క్లాస్ అప్పటి నుంచి అన్నా ఉంటుంది, రమ్మన్నారు కదా ఖచ్చితంగా, చిన్నప్పుడు రాకున్నా కూడా ఎప్పుడు అనలేదట. అటో ఇటో 10th క్లాస్ వచ్చింది. ఇక స్కూల్ డే కూడా అయిపోతున్నది అన్నట్టు. అయిపోతుంటే ఒకరోజు ఆమె అందరి ఇళ్ళలో పనిచేస్తుంటే వాళ్ళందరిగా ఇవాళ పెద్ద ఫంక్షను, 10th అయిపోతుంది మా పిల్లలది, ఈమె కొడుకు అందులో చదువుకుంటున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈమె పని మనిషి కదా, పోతుందో పోదో అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎప్పుడు ఈమెను అనలేదు, ఈమె కూడా పోదు. ఇక ఇవాళ రేపు ఎవరికి కూడా తెలియదు కదా, ఎవరి పిల్లలు ఏ స్కూల్లో చదువుతుండ్రో కూడా పక్క ఇంటి వాళ్ళకి కూడా తెలియదు. అట్లనే అందరూ ఇవాళ ఫంక్షన్ ఉంది మేము పోవాలి, ఇవాళ ఫంక్షన్ ఉంది మేము పోవాలని ఈమెతోటి అన్నారట. ఈమె ఏం చేసింది, నా కొడుకు కూడా నన్ను రమ్మంటాడు, నేను పోవాలి అని చెప్పి ఏం చేసిందట, ఓ చీర, ఇట్లా పిచ్చి పిచ్చి పోతే బాగుండదు కదా, ఓ చీర కొనుక్కుందట. చీర కొనుక్కొని పెట్టెలో దాచిపెట్టుకుందట మంచిగా. ఇక కొద్ది రోజుల ముందు నుంచి ఎదురు చూస్తుందట, పలానా డేట్ నాడు ఫంక్షన్ ఉన్నది పోవాలి అని అందరు రెడీ అవుతున్నారు వాళ్ళందరూ. ఈమె కొడుకు మాత్రము తల్లితోటి ఆ మాటనే అనలేదు. ఫంక్షన్ రోజు వచ్చింది, ఫంక్షన్ రోజు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు అందరి ఇళ్ళకి పనికి పోతుంది కదా పాప మామి. పోయిన తర్వాత వాళ్ళంతా చాలా బాగా అయింది, అందరు పేరెంట్స్ వచ్చిండ్రు, పిల్లలు కూడా మస్తు హుషారు అయ్యిండ్రు, ఇదైండ్రు అదైండ్రు, ఇక 10th క్లాస్ అయిపోయింది, ఇట్లా వేయాలి, ఈ కాలేజీలో వేయాలి, ఆ కాలేజీలో వేయాలని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే ఈమెకేమనిపించిందంటే, ఏమో కాంతి వాడు నాకు చెప్పలేదు అన్న ఉద్దేశమే కానీ ఎందుకు చెప్పలేదో ఈమెకు తెలియదు పాపం. అట్లా ఇంటర్లో మంచిగా కాలేజీలో వేసింది ఆ పిల్లగాని. పెద్ద కాలేజీలో వేసింది, మంచిగా చదువుకుంటున్నాడు, వాడు కూడా మంచిగా చదువుకుంటున్నాడు. అయితే ఇంటర్ అయిపోయేటప్పుడు వాళ్ళకు కూడా ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఒకరోజు అన్నం పెట్టుకుంటూ అడిగిందట, ఒరే బాబు ఇట్లా పిల్లలందరూ ఇప్పుడు మన అపార్ట్మెంట్లో నేను పనిచేసే దగ్గర అందరు పిల్లల తల్లిదండ్రులు పోతారా, వాళ్ళ పిల్లల ఫంక్షన్లకు పోతారు, నువ్వు ఒక్కనాడు కూడా నన్ను రమ్మనవేంది, కనీసం ఎప్పుడన్నా దొరకపోతావారా, నేను మంచి చీర కొని పెట్టుకున్నా, ఆ చీర కట్టుకొని వస్తా అని అన్నదట పాపం ఆశతోటి. అనగానే వాడు తినే కంచం ఆయన టక్కుమని ఎత్తేసిండట. ఎత్తేసి, ఛీ నిన్ను దొరకపోతానా, వాళ్ళంతా ఎట్లున్నారు నువ్వెట్లున్నావు, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత మోడ్రన్గా ఉన్నారు, ఎట్లా తయారు చేస్తారు వాళ్ళు, ఇప్పుడు ఇంతమందిలా ఇప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు నేనున్నా, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారో నేను కూడా అట్లనే ఉన్నా వాళ్ళలాగానే, కానీ వాళ్ళందరిలాగా వాళ్ళ అమ్మా నాన్నలాగా నువ్వు ఉన్నావా, నువ్వు ఎట్లున్నావు, నీ దగ్గర అంత వాసన వస్తున్నది, నువ్వు పెడితే తినుడే నాకు కష్టంగా ఉన్నది, అట్లాంటిది ఇంకా నా స్కూల్కు నేను తోలుకొని పోతాను నేను అని చెప్పి పాపం అంత కంచం ఎత్తేసి వేరే తినకుండా ఇంట్లో నుంచి బండి స్టార్ట్ చేసుకొని, ఈమె కొన్న బండి అది కూడా, బండి కూడా ఈమె కష్టపడి బోళ్ళు కడిగి బట్టలు పిండి పైసలతోటే కొనుక్కున్న బండి అది. ఆ బండి స్టార్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది, ఫ్రెండ్స్ దగ్గరకో అక్కడికో వెళ్ళిపోయింది.
ఈమె షాక్ అయిపోయిందట ఇక. కాదు అన్ని రోజులు ఆమె అట్లా అనుకోలే పాపం, ఎందుకు అంటలేడో అనుకుంది. కానీ ఇట్లా అని తెలియదు. ఇంకేమన్నాడట, నువ్వు ఇంకా పైగా గుడ్డిదానివి, నీకు ఒక కన్ను లేదు, ఇక్కడ ఇంట్లో పని చేసుడే కష్టం ఉన్నది, ఇంకా అక్కడికి వచ్చి నువ్వు అందరితో పాటు ఎట్లా కూర్చుంటావు అని అన్నాడట. అన్నాడు. ఆయనతో బరాబరా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈమె ఇక మొత్తం ఇట్లా నిలబడిపోయింది ఇక ఆశ్చర్యంగా ఏడ్చుకుంటూ. ఆమెకి ఇక ఏడవాలన్న ఇది కూడా లేదు, నిలబడ్డా. అట్లకు పోయిందట. అట్లకు పోయి లెటర్ రాసి ఆమె ప్రాణం పోయింది. ఆమె ప్రాణం తీసేసుకున్నది. ఒక లెటర్ రాసి పెట్టి ప్రాణం తీసేసుకుంది. ఆ పిల్లగాడికి రాత్రికో తెల్లారు ఎప్పుడో వాడు ఇంటికి వచ్చాడు. వచ్చి ఆయనతో డోర్ కొడితే తీయలే. టకటక ఆయనతో వాళ్ళో వీళ్ళో వచ్చి డోర్ తీసారు. అపార్ట్మెంట్ వాసులంతా వచ్చి డోర్ తీసారు. చిన్న ఇల్లు అన్నట్టు వాళ్ళది, కొద్దిగా చిన్న ఇల్లు, గుడిసెలాగా. డోర్ తీసి లోపల చూసే వరకు తల్లి ప్రాణంతో లేదు. పక్కకు ఒక లెటర్ ఉంది, అది తీసుకొని చదివిండాడు. అందులో ఏముందంటే, ఒరే నాయనా, ఇవాళ నువ్వు ఈ స్టేజీలు ఉన్న కారణము నేను అనుకుంటలేను, కానీ ఇంతో అంతా నేను కష్టపడి నేను చదివించిన. అందరితో పాటు మన పనిచేస్తున్న వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు ఎట్లా చదువుతున్నారో నువ్వు కూడా అట్లా చదవాలని చెప్పి నేను నీకు చదివిపించిన. నువ్వు నాకేమో చేస్తావని నేను ఎప్పుడు ఆశపడలే. కాకపోతే అందరి తల్లిదండ్రులాగా కాకున్నా కొంతనన్నా నీ పక్కకు నేను నిలబడే స్థాయిలో ఉంటనేమో, నా కొడుకని నేను చెప్పుకుంటా కావచ్చు, నా తల్లి అని నువ్వు చెప్పుకుంటావు కావచ్చు అని ఆశపడ్డా. గంతే, నేను ఇంతకన్నా ఎక్కువ నేను ఎప్పుడు ఆశపడలేదురా. ఇంకొకటి, నువ్వు గుడ్డిదాను అన్నవు చూడు నన్ను. చిన్నప్పుడు నీకు ఒక కన్ను లేదురా, ఆడుతుంటే కన్ను పోతే మీ నాన్న నువ్వు గుడ్డివాడివని మీ నాన్న వెళ్ళిపోయిండు, నన్ను కూడా రమ్మను కానీ నేను పోలేదు. పరీక్షలు చేయించుకుంటే నా కన్ను నీకు సెట్ అవుతుందని అనుకొని నా కన్ను నీకు ఇచ్చిండ్రా. ఇప్పుడు నేను లేకున్నా నా కన్ను అనేది నీ శరీరంలో ఉన్నది. ఇది నేను నీ నీ సానుభూతి నాకు కావాలని నేను విషయం నీకు చెప్తలేను. కాకపోతే చీ అన్నావు కదా, ఇప్పుడు నా కన్నుతోటే నువ్వు చూస్తున్నావురా లోకాన్ని, అది చెప్పదలుచుకున్నా నేను, అంతే అని చెప్పి ఆమె ఉత్తరం ముగించిందట. ఆ తర్వాత ఆ పిల్లగాడి పరిస్థితి ఏందో ఇక భగవంతునికే తెలియాలి. కథ కంచికి మనం ఇంటికి.